పర్టికులర్‌గా నువ్వు డ్యూటీ జాయిన్ అయినావంటే మాక్సిమం నువ్వు 4 వరకు అయితే మాక్సిమం ఉండాలి. ఎందుకంటే నీకు మ్యాండేట్ టైమింగ్ అనేది 12 నుంచి 4 వరకు ఉంది కాబట్టి నువ్వు మ్యాండేట్ ఉండాలి. ఎట్లా అంటే మనం ఎట్లయితే ఆఫీస్‌కి పోతామో ఆఫీస్ టైమింగ్ ఎట్లుంటుందో దీంట్లో కూడా సేమ్ నువ్వు డ్యూటీ చేసినట్లనే ఉంటుంది. ఇది డ్యూటీ కాబట్టి నువ్వు 25 డేస్ మాత్రం వర్కింగ్ చేయాలి. ఇది మాత్రం పక్కా చేయాలి. నమస్తే దోస్తులు, అందరి ఇట్లో నేను మాత్రం బాగున్నా. సో మీ అందరికి ఒక విషయం చెప్పాలి. చాలా డేస్ నుంచి చాలామంది మనకు మెసేజ్ చేస్తారు ఏంటంటే, అన్న ఈ ర్యాపిడోలో కొత్త అప్డేట్ ఇచ్చారు కదా, ఎట్లా అంటే మంత్లీ శాలరీ బేస్లోకి ఇచ్చారు కదా, సో దాని గురించి వీడియో తీయని చెప్పి చాలామంది అయితే నాకు మెసేజ్ చేశారు. సో ఈ రోజుతో అందరికైతే క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే చాలామంది రైడర్లు నిజంగా చేయాలా వద్దా, శాలరీ బేస్ బాగుంటుందా అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. సో వీళ్ళందరికీ ఈ వీడియోలతో ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ముందుగా మన ఛానల్ లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియో రైడర్లకు ఇన్ఫర్మేషన్ కాబట్టి ర్యాపిడో రైడర్ అందరికీ వీడియోస్ షేర్ చేయండి. సో మీకు ముందుగా మొత్తం అంటే మనకు ఎంత చేస్తే ఎంత వస్తుంది, ఎన్ని డేస్ చేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుంది, మొత్తం ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మర్చిపోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, ఓకే. సో కాక ముందుగా ఇది ఎట్లా అంటే మనకి ఫస్ట్ డ్యూటీ షిఫ్ట్ వచ్చి ఫుల్ డే షిఫ్ట్ అయితే ఉంటుంది. ఫుల్ డేలో నువ్వు మ్యాక్సిమం 12 PM నుంచి 4 PM మధ్యలో 5 రైడ్స్ అయితే పక్కా కంప్లీట్ చేయాలి. ఒకవేళ నువ్వు 5 రైడ్స్ కంప్లీట్ చేయలేవంటే నువ్వు ఆ రోజు ఆబ్సెంట్ అయినట్లనే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నువ్వు పక్క 12 PM నుంచి 4 PM వరకు చేస్తేనే నువ్వు డ్యూటీకి వచ్చినట్ల, ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇందులో నువ్వు డైలీ 20 రైడ్స్ కంప్లీట్ చేయాలి. ఈ 20 రైడ్స్ ఎట్లా అంటే, నువ్వు మార్నింగ్ వస్తావా లేకపోతే ఎర్లీ మార్నింగ్ వస్తావా నీ ఇష్టం. నువ్వు 5 o'clock నువ్వు స్టార్ట్ అయినావు, 5 o'clock నుంచి 12 వరకు ఒక 15 రైడ్ చేసినావు. దాని తర్వాత 12 నుంచి 4 PM వరకు పక్కా 5 రైడ్ చేయాలి. లేదు అనుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు నార్మల్గా 5 నుంచి 12 వరకు ఒక 12 రైడ్ చేసినావు. సో 12 నుంచి 4 మధ్యలో 5 రైడ్స్ కంప్లీట్ చేసినావు. మొత్తం ఏంటంటే ఇవి ఒక 5, ఇది ఒక 12, మొత్తం 17 అయినాయి. దాని తర్వాత 4 తర్వాత కూడా నువ్వు కంటిన్యూ చేసుకోవచ్చు. ఆ 3 రైడ్ కూడా నీకు క్యాలిక్యులేట్ అవుతుంది. బట్ మ్యాండేట్ వచ్చి నువ్వు 12 నుంచి 4 మధ్యలో 5 రైడ్స్ అయితే కంప్లీట్ చేయాలి, ఓకే. ఇది అర్థమైంది అనుకుంటా. అండ్ మనకి దీంట్లో వీకప్స్ వచ్చి 4 వీకప్స్ వస్తాయి. దాంతోపాటు ఒక సిక్ లీవ్ అయితే ఇస్తుంది. పక్కా మ్యాండేటరీ 20 రైడ్స్ అయితే కంప్లీట్ చేయాలి పర్ డే. ఒకవేళ నువ్వు 20 రైడ్ చేయలేవు అనుకుంటే నువ్వు ఆ రోజు డ్యూటీకి ఆఫ్ అయినట్లనే. అండ్ మ్యాండేటరీ టైమింగ్ కూడా మెయింటైన్ చేయాలి. 12 నుంచి 4 మధ్యలో 5 రైడ్స్ అయితే కంప్లీట్ చేయాలి. నాకైతే ఇది ఫుల్ డౌట్ ఉంది. ఇన్ కేస్ అది పడతాయా దేవునికి ఎరుగు. బట్ ఇది మాత్రం చాలా డౌట్ఫుల్గా అవుతుంది. అండ్ ఫిక్స్డ్ శాలరీ వచ్చి 40,000 అండ్ 20 రైడ్స్ అండ్ 25 డేస్. పక్కా నువ్వు 25 డేస్ అయితే వర్కింగ్ చేయాలి. సో 25 డేస్ వర్క్ చేస్తానే నీకు ఫిక్స్డ్ శాలరీ 40,000 రూపీస్ మీ వ్యాలెట్లో అయితే క్రియేట్ అయిపోతే మీ వ్యాలెట్ నుంచి నువ్వు మీ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం చెప్తున్నా 25 డేస్ ఒక డ్యూటీ లెక్కన నువ్వు చేయాలి. డ్యూటీ లెక్కన కష్టపడాలి, డ్యూటీ లెక్కన చేయాలి. నువ్వు మార్నింగ్ నుంచి 4, 5, 6 నీ 20 రైడ్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో అప్పుడు నువ్వు ఇంటికి రావాలి. పక్క 25 డేస్ వర్క్ చేస్తానే నీకు ఫిక్స్డ్ శాలరీ అని చెప్పేసి నీ అకౌంట్లో పడతాయి. ఇన్ కేస్ నువ్వు 25 డేస్ లేకుండా 24 డేస్ నీకు ఫిక్స్డ్ శాలరీ రాదు. నువ్వు ఎంతైతే ఎర్నింగ్ చేసినావో ఆ అమౌంట్ అయితే నీ అకౌంట్లో అయితే క్రియేట్ అయిపోతుంది. సో 25 రైడ్లు చేస్తా అనుకుంటేనే జాబ్లో అయితే జాయిన్ కండి. 1 మంత్ నువ్వు కంటిన్యూస్గా 25 డేస్ నువ్వు వర్క్లో ఉన్నావంటే కంపెనీ నుంచి 10,000 రూపీస్ బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 20 రైడ్స్ పర్ డే అండ్ 25 డేస్ నువ్వు వర్క్ చేస్తానే నీకు బోనస్ అనేది వస్తుంది. ఫస్ట్ మనం చేయమా అని చెప్పి ఆలోచించి డ్యూటీలో అయితే జాయిన్ కండి. లేకపోతే నార్మల్గా ర్యాపిడ్ ఎట్లా చేసుకుంటాం అట్లా చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనకి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఒక సిక్ లీవ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 4 వీకప్లు మొత్తం కలిపి 5 అయితే వీకప్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, పెట్రోల్ అమౌంట్ మాత్రం పర్ వీక్ 2,500 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 2,500 అంటే చాలా తక్కువ. బట్ నాకు తెలిసి మంత్లీ ఇస్తారా లేకపోతే వీక్లీ పేమెంట్ చేస్తారా తెలియదు. బట్ వాళ్ళు చెప్పింది అయితే వీక్లీ పేమెంట్ 2,500 రూపీస్ మీకు అకౌంట్లో క్రియేట్ అవుతుందని చెప్తారు. బట్ ఇంక్లూడింగ్ అంటే 40,000 కాకుండా ఈ 2,500 రూపీస్ ఎక్స్ట్రా అన్నమాట, సపరేటు.
సో ఈ సపరేట్ అంటే కూడా బెస్టే ఉంది, బట్ ఏమో చూడాలి వస్తుందా రాదా అని చెప్పేసి. చేసేవాళ్ళు కామెంట్ చేస్తే కొంచెం బాగుంటుంది, మీరు చేసేది మన రైడర్లకి యూస్ఫుల్ ఉంటుంది. సో నువ్వు 25 డేస్ వర్క్ చేసిన తర్వాత ఆ పేమెంట్ అనేది నీ ర్యాపిడో వ్యాలెట్లో అయితే క్రియేట్ అయిపోతుంది. సో నువ్వు దాన్ని ఏం చేస్తావంటే నువ్వు నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు 25 డేస్ తర్వాత ఫిక్స్డ్ అమౌంట్. అది నువ్వు 25 డేస్ చేస్తేనే. సో రైడర్లు ఇది మాత్రం గుర్తుపెట్టుకుంది ఏంటంటే 15 డేస్ నువ్వు ఎబో వర్క్ చేసినావంటే 15 డేస్కి ఆఫ్ శాలరీ అనేది నీ అకౌంట్ అయితే పడుతుంది. ఇన్ కేస్ నువ్వు 15 డేస్ బిలో అంటే 14 డేస్ 13 డేస్ చేసినావంటే నీకు 14 డేస్ 13 డేస్ శాలరీ మాత్రం అసలు రాదు. సో నువ్వు చేస్తే 15 డేస్ ఎబో అంటే 15 డేస్ ఎబో అంటే 16 డేస్ చేసినావంటే నీకు ఆఫ్ పేమెంట్ వస్తుంది. ఇన్ కేస్ నువ్వు 15 డేస్ నుంచి 24 డేస్ చేసినా నువ్వు 24 డేస్ వరకు నువ్వు ఎంత అయితే ఎర్నింగ్ చేసినావు ఆ అమౌంటే పడుతుంది, కానీ ఫిక్స్డ్ అమౌంట్ అయితే పడదు. ఇన్ కేస్ నువ్వు 25 డేస్ చేస్తే నీకు ఫిక్స్డ్ అమౌంట్ అనేది పడుతుంది. దాంతోపాటు 12 PM నుంచి 4 PM మధ్యలో నువ్వు 5 రైడ్ చేయాలి. సో ఫిక్స్డ్ అమౌంట్ అనేది నువ్వు మ్యాండేట్ టైమింగ్ మెయింటైన్ చేస్తేనే నీ అకౌంట్లో అయితే పడుతుంది. సో నాకు తెలిసి అయితే మ్యాక్సిమం చెప్తున్నా ఈ డ్యూటీ ఎవరంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే షార్ట్ రైడ్ చేస్తాము, నియర్ బై చేస్తాము అనుకునే వాళ్ళే ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. లేదు అనుకుంటే లేట్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఏంటంటే లాంగ్ రైడ్లు పోతా, మ్యాక్సిమం నేను లాంగ్ రైడ్ పోతా కాబట్టి నేను ఎక్కువ దీన్ని ప్రిఫరెన్స్ ఇయ్యను. సో ఓన్లీ నేను నియర్ బై చేస్తాను, షార్ట్ రైడ్లే చేసుకుంటాను. సో నేను 20 రైడ్స్ కంప్లీట్ చేస్తాను అనుకునే వాళ్ళు దీనికైతే అప్లై చేయండి. సో ఈ జాబ్కి అయితే జాయిన్ కండి. లేదు మనకి సెట్ కాదు, ఓన్లీ మనకి ఇప్పుడు అవసరం ఉన్నప్పుడే డ్యూటీ చేసుకుంటాం అనుకునే వాళ్ళు సో నార్మల్గా డైలీ ఎట్లా చేస్తాం, ర్యాపిడో ఊబర్ చేస్తాము. సో లైక్ అట్లని చేసుకోండి. పర్టికులర్గా నేను శాలరీ బేసే చేస్తాను, నాకు శాలరీ కావాలి, ఫిక్స్డ్ శాలరీ కావాలి, నేను 25 డేస్ వర్క్ చేస్తాను, నాకు ఏ వర్క్ లేకున్నా పర్లేదు, ఓన్లీ ర్యాపిడో మీద డిపెండ్ అవుతాను అనుకునే వాళ్ళే జాబ్ అయితే జాయిన్ కండి. లేదు అనుకునే వాళ్ళు అసలు జాబ్కి జాయిన్ కాకండి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు 15 డేస్ బిలో చేసినావంటే నీకు ఒక్క రూపాయి రాదు, 15 రోజులు బొక్క. సో అదే నువ్వు 15 రోజుల పైన చేస్తేనే నీకు హాఫ్ అమౌంట్ అనేది వస్తుంది, 25 డేసే నీకు ఫుల్ అమౌంట్ అనేది వస్తుంది. కొంచెం ఆలోచించి దీంట్లో అయితే జాయిన్ కండి. చాలామంది ఏమనుకుంటారు అంటే కంపెనీ నుంచి ట్యాక్స్ అనేది ఎక్కువ కట్ చేసుకుంటుండు, కమిషన్ అనేది ఎక్కువ కట్ చేసుకుంటా అని చెప్పి చాలామంది ఏమనుకుంటారు అంటే కొంచెం భయపడతారు. సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే శాలరీ బేస్కి వెళ్ళారంటే మీకు ఫిక్స్డ్ శాలరీ వస్తుంది. అక్కడ ఏంటంటే కమిషను ట్యాక్స్ ఏం కట్ చేసుకోకుండా మీకు 40,000 రూపీస్ మీ అకౌంట్లో పడుతుంది. సో నేను ఎట్లా అంటే ఇప్పుడు నేను కానీ అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు రైడర్లు ఏం చేస్తారంటే ఒక యాప్ మీద డిపెండ్ కాకుండా ఆల్ యాప్స్ డిపెండ్ అవుతారు. సో నేను రీసెంట్గా మొత్తం ఫుల్గా ర్యాపిడో మీద డిపెండ్ అయినా. అంతకుముందు ఎట్లుంటుందంటే ర్యాపిడో, ఊబర్, ఓలా, సో వోల్టా ఇలాంటి యాప్స్ మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడిని. సో నార్మల్గా మాకేందంటే ఇప్పుడు అంటే వీడియోలు తీసుకుంటా లాంగ్ రైడ్ పోతారా మాకు సెట్ అవుతున్నట్లు మేము ఏంటంటే లాంగ్ రైడ్ ప్రిఫరెన్స్ ఇస్తాము. కొంతమంది ఏం చేస్తారంటే అంటే మాకు కమిషన్ ఎక్కువ తీసుకుంటుండు అండ్ GST ఎక్కువ కట్ చేసుకుంటుండు, సో మాకు కిలోమీటర్కి 7 to 8 మధ్యలో వస్తుంది. అలా అనుకున్న వాళ్ళే మీరు జాబ్కి అయితే అప్లై చేయండి. సో జాబ్ అయితే చేసుకోండి, జాబ్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేయండి. సో మాకేందంటే పర్ కిలోమీటర్ 10 రూపీస్ మాకు వస్తుంది, కొంతమందికి ఏంటంటే 8 రూపీస్ వస్తుంది, 9 రూపీస్ వస్తుంది అండ్ కమిషన్ కూడా ఎక్కువ తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే జాబ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ చేయండి. ఓకే, అండ్ మీరు ఒకవేళ జాయిన్ కావాలనుకుంటే పక్కా కంపెనీ వాళ్ళకి కాల్ చేసి ఫుల్గా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఒకవేళ మా ఇన్ఫర్మేషన్ మీకు అర్థం కాకపోయినా సరే సో మీరు కంపెనీకి ఒకసారి ఆఫీస్కి వెళ్ళండి, లేకపోతే కస్టమర్ కేర్తో కాల్ చేసి మాట్లాడండి. స్టెప్ బై స్టెప్ ఏం చేస్తే ఏమొస్తుంది, ఏం చేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుంది, ఎన్ని డేస్ చేస్తే ఏమొస్తుంది అని చెప్పేసి ఈ వీడియో చూసిన వాళ్ళు ఒకసారి ఆఫీస్కి వెళ్ళండి. ఆఫీస్లో కూడా కనుక్కోండి, మాదాపూర్లో ఆఫీసులు ఉంటుంది. సో నార్మల్గా మనకి యాప్లోనే మనకి కస్టమర్ కేర్ సర్వీస్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఫోన్ చేసి ఒకసారి అడగండి అంటే ఈ డ్యూటీ ఎట్లుంటుంది, ఏం కథ, మంచిగా ఉంటుందా మంచిగా ఉండదు అని చెప్పేసి వాళ్ళకి ఒకసారి కనుక్కోండి. నార్మల్గా మనం డైలీ ర్యాపిడో ఊబర్ చేసే వాళ్ళు ఎట్లుంటుంది అంటే అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక మధ్యాహ్నం వరకు చేసుకొని వచ్చేసినాం, సాలరీ మనకు ఒక 500 వచ్చినాయని చెప్పేసి ఇంటికి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. సో పర్టికులర్గా నువ్వు డ్యూటీ జాయిన్ అయినావంటే మ్యాక్సిమం నువ్వు 4 వరకు అయితే మ్యాక్సిమం ఉండాలి. ఎందుకంటే నీకు మ్యాండేట్ టైమింగ్ అనేది 12 నుంచి 4 వరకు ఉంది కాబట్టి నువ్వు మ్యాండేట్ ఉండాలి. ఎట్లా అంటే మనం ఎట్లయితే ఆఫీస్కి పోతామో ఆఫీస్ టైమింగ్ ఎట్లా ఉంటుందో దీంట్లో కూడా సేమ్ నువ్వు డ్యూటీ చేసినట్లనే ఉంటుంది. ఇది డ్యూటీ కాబట్టి నువ్వు 25 డేస్ మాత్రం వర్కింగ్ చేయాలి, ఇది మాత్రం పక్కా చేయాలి. ఇన్ కేస్ నువ్వు 24 డేస్ చేసినావంటే 24 డేస్లో నువ్వు ఒక 20,000 ఎర్నింగ్ చేసినావు, ఆ 20,000 నీకు వస్తుంది. ఇంకొకరు ఎక్స్ట్రా చేస్తేనే నీకు ఫిక్స్డ్ శాలరీ అనేది నీ అకౌంట్లో పడుతుంది. 24 డేస్ చేసిన తర్వాత ఒక్కరోజు చేయలేను, 2 రోజులు చేయలేను అని చెప్పేసి కంపెనీ నీకు ఎటువంటి రెస్పాన్స్ చేయదు. నువ్వు చేస్తే 25 డేస్ చేస్తేనే నీకు ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది, 15 డేస్ చేస్తే హాఫ్ అమౌంట్ వస్తుంది. ఇన్ కేస్
15 కంటే తక్కువ చేసినావంటే నీకు ఒక రూపాయి కూడా ఇయ్యదు. ఓకే, మనం ఎట్లా అంటే నార్మల్గా డ్యూటీ చేసేదంటే మార్నింగ్ నుంచి కంటిన్యూ ఉండాలి. మార్నింగ్ నుంచి ఉంటేనే మనకి 12 లోపు ఒక 15 to 17 రైడ్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో నార్మల్గా ఈ డ్యూటీ కాకుండా నార్మల్గా వెళ్ళే వాళ్ళు ఎట్లుంటుందంటే ఒకసారి 6కి వెళ్తారు, ఒకసారి 7కి వెళ్తారు, కొంతమంది మధ్యాహ్నం వెళ్తారు, ఎవరి ఇష్టం వాళ్ళదే. సో ఒకవేళ నువ్వు డ్యూటీ జాయిన్ అయినావంటే మ్యాక్సిమం 5 నుంచి స్టార్ట్ చేస్తేనే నీకు 4 వరకు 20 రైడ్స్ అయితే కంప్లీట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు 12 నుంచి 4 మధ్యలో 5 రైడ్స్ కూడా కంప్లీట్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. నువ్వు కంటిన్యూ ఉంటేనే నీకు రైడ్లు వేస్తాడు. నువ్వు సగం ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటుంటే రైడ్ కూడా వేయడు కదా కంపెనీడు. నా ఒపీనియన్ ఏంటంటే ఒకవేళ చాలామంది ఏంటంటే అమౌంట్ ఎక్కువ కట్ చేసుకుంటుండు, కమిషన్ ఎక్కువ తీసుకుంటుడు అనుకునే వాళ్ళు జాబ్లో అయితే జాయిన్ కండి. లేదు మేము పర్లేదు ఇట్లా చేసుకుంటాము, లాంగ్ రైడ్ అయినా సరే మాకు ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటాము, అంటే మార్నింగ్ రాకుండా మధ్యాహ్నం అయినా వచ్చినా ఎర్నింగ్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు లైట్ తీసుకోండి జాబ్కి. బట్ 90% జాబ్ కావాలి, జాబే చేసుకుంటా, నేను పక్క 25 డేస్ వర్కింగ్ చేసుకొని 40,000 తీసుకుంటా పర్ మంత్ 40,000 తీసుకుంటా అనేవాళ్ళు జాబ్లో అయితే జాయిన్ కండి. లేదు అనుకుంటే లైట్ తీసుకోండి. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చేస్తాను అనుకునే వాళ్ళే జాబ్లో అయితే జాయిన్ కండి. లేదు ఇక మేము నచ్చిన టైంలో వస్తాం, నచ్చిన టైంలో చేసుకోమనుకుంటే జాబ్కి అయితే జాయిన్ కాకండి. ఓకే, సో కాక ఇది ఈరోజు బ్లాగ్ వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకొని మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నా. సో నెక్స్ట్ పార్ట్ 2 ఏంటంటే మనకు తెలిసిన ఆఫీస్లో ఒక అన్న కాల్ చేస్తా అండ్ కస్టమర్ కేర్కి ఇద్దరికి ఫోన్ చేస్తా. కస్టమర్ కేర్ నుంచి ఏం చెప్తారు అండ్ ఆఫీస్లో నన్న మనకి ఏం చెప్తారు అని చెప్పేసి మీకు పార్ట్ 2లో మొత్తం క్లారిటీ అయితే ఇస్తాను. సో మీరు లాస్ట్ వరకు చూస్తాను మీకు అర్థమైపోతుంది.